సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్ తో మాట్లాడమన్నాడు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి, ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? అందుకే ఈ విషయం కేసీఆర్ కు కేటీఆర్ కు చెప్పలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలనం. కాదన్న, కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడుకుంటాడు కోమటిరెడ్డి. నీ అదే అనుకుంటారా? కోమటిరెడ్డి రేంజ్ ఇక్కడ, కౌశిక్ రెడ్డి గారి రేంజ్ ఇక్కడ నాకు అర్థం కాదు. నమ్మడాకనే ఉందా కౌశిక్ రెడ్డి? నువ్వు ఇంత చిల్లరగా తెలుసు వాస్తవంగా, కానీ మరీ ఇంత చిల్లరగా అనుకోని వాస్తవంగా. కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోయినా కోమటిరెడ్డి అసలు నిజంగా దీనిపైన నువ్వు చెప్పాలి. అసలు నువ్వు నాకు తెలిసి అయితే నీ స్థాయి అయితే కాదు, నీ కాలి గోటికి కూడా వీటి సరిపోదు వాస్తవంగా. కోమటిరెడ్డి అన్న పోయి అమిత్ షా డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాడు. అమిత్ షా స్థాయి స్టేచర్ ఎక్కడ పోనీ సరే, ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ అమిత్ షా దగ్గర పోయి కూర్చుంటాడు, జేపీ నడ్డాతో కూర్చుంటాడు. గట్టిగా 2 రోజులు టైం ప్లాన్ చేసుకున్నాడంటే మోడీతో కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది మనకి. ఆఫ్టర్ ఆల్ కౌశిక్ రెడ్డి గారు నాకు ఓట్ చేయకపోతే నా శివయాత్రకు రండి అని చెప్పిన ఈ దరిద్రుడి దగ్గరగా, దిక్కుమాలం దగ్గరగా, హౌలేగాన్ దగ్గరగా నువ్వు పోయింది. ఓ కోమటిరెడ్డి నువ్వు ఇప్పటికన్నా సమాధానం చెప్పకపోతే అనవసరం పరువు పోతుంది. నీ స్టేచర్ కి, నీ స్టేజ్ కి, నీకున్న పైసలకు కానీ నీకున్నటువంటి ఏంటది పరువు మర్యాదలు అన్ని నీకు నువ్వే బుగ్గిలో పోసుకున్నట్టు. సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర 22 మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్ తో మాట్లాడమన్నాడు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి, ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? అందుకే ఈ విషయం కేసీఆర్ కు కేటీఆర్ కు చెప్పలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలనం. కాదన్న, కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడుకుంటాడు కోమటిరెడ్డి. నీ అదే అనుకుంటారా? కోమటిరెడ్డి రేంజ్ ఇక్కడ, కౌశిక్ రెడ్డి గారి రేంజ్ ఇక్కడ నాకు అర్థం కాదు. నమ్మడాకనే ఉందా కౌశిక్ రెడ్డి? నువ్వు ఇంత చిల్లరగా తెలుసు వాస్తవంగా, కానీ మరీ ఇంత చిల్లరగా అనుకోని వాస్తవంగా. కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోయినా కోమటిరెడ్డి అసలు నిజంగా దీనిపైన నువ్వు చెప్పాలి. అసలు నువ్వు నాకు తెలిసి అయితే నీ స్థాయి అయితే కాదు, నీ కాలి గోటికి కూడా వీటి సరిపోదు వాస్తవంగా. కోమటిరెడ్డి పోయి అమిత్ షా డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాడు. అమిత్ షా స్థాయి స్టేచర్ ఎక్కడ పోనీ సరే, ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ అమిత్ షా దగ్గర పోయి కూర్చుంటాడు, జేపీ నడ్డాతో కూర్చుంటాడు. గట్టిగా 2 రోజులు టైం ప్లాన్ చేసుకున్నాడంటే మోడీతో కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది మనకి. ఆఫ్టర్ ఆల్ కౌశిక్ రెడ్డి గారు నాకు ఓట్ చేయకపోతే నా శివయాత్రకు రండి అని చెప్పిన ఈ దరిద్రుడి దగ్గరగా, దిక్కుమాలం దగ్గరగా, హౌలేగాన్ దగ్గరగా నువ్వు పోయింది. ఓ కోమటిరెడ్డి నువ్వు ఇప్పటికన్నా సమాధానం చెప్పకపోతే అనవసరం పరువు పోతుంది. నీ స్టేచర్ కి, నీ స్టేజ్ కి, నీకున్న పైసలకు కానీ నీకున్నటువంటి ఏంటది పరువు మర్యాదలు అన్ని నీకు నువ్వే బుగ్గిలో పోసుకున్నట్టు.